నాకు తెలిసిన పాస్టర్ ఉన్నాడు. మీరు ఎవరండి మాట్లాడేది? నేను డేవిడ్ చౌదరి మాట్లాడుతున్నా. ఎందుకు బ్రదర్ ఊరికే ఫోన్ సార్ సార్ అమ్మతేజ గారు ప్రైజ్ లార్డ్ సార్, మీరంటే నాకు అభిమానం. అతను సార్ 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 నా పేరు శాంపేటర్. చెప్పండి. ప్రైజ్ లార్డ్, నా పేరు శాంపేటర్ సార్. మీ వీడియోలు నేను చూస్తుంటా, మీకు నేను ఫాలోవర్ని 100%. నిజంగా చెప్తున్నా నేను. ఏసఐ మీరు ఎందుకంటే ఊరికి ఏదో మీరు ఫేక్ కాల్ అనుకుంటారు, అది కాదు. లేదు లేదు, చెప్పండి బ్రదర్. నాకేంటంటే బైబిల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ బ్రదర్. ఏంటంటే మీరు చెప్పాలి, మళ్ళీ మీరు నేను చెప్పలేను అంటే ఇంకా అది మేము ఏం చేయలేము. ఎందుకంటే మేము ఫాలోవర్స్, మాకు డౌట్స్ తీర్చే ఒక బాధ్యత మీకు ఉంది అమ్మతేజ గారు. మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది బ్రదర్. అయ్యో ఎట్లా అంటే అమ్మతేజ గారు, ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతారండి బ్రదర్. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మన పాపాల కోసం మీటింగ్ ఉంది బ్రదర్. ఇప్పుడు నేను చెప్పేది రండి, మీటింగ్ ఉంటుంది పర్వాలేదు. మన పాపాల కోసం బ్రదర్ ఏమండి, ప్రశ్నలు అడిగితే దొడ్డుకు వస్తాయి, మీటింగులు వస్తాయి, అన్ని వస్తాయండి. ఊరికే ఎందుకంటే మీరు వీడియోలు పెడతారు, ఏదో నలుగురికి ఇద్దరికి అన్నం పెట్టినట్టు బిల్డప్ ఇచ్చి వీడియోలు పెడతారు, ఏదో ఉపవాస ప్రార్థన చేస్తున్న వీడియోలు పెడతారు. ఏంటి మీ బిల్డప్ ఏంటి నాకు అర్థం కాదు. మేము చచ్చిపోతున్నాం చూడలేక సోషల్ మీడియాలో. బ్రదర్ మేము మీ బిల్డప్ చూడలేక చచ్చిపోతున్నామండి సోషల్ మీడియాలో. ఇద్దరు ముగ్గురికి అన్నం పెట్టి బిల్డప్ ఇస్తారు, మళ్ళీ ఉపవాస ప్రార్థన ఏదో చచ్చిపోవడానికి పోతున్నట్టు బిల్డప్ ఇచ్చి తలుపేసుకొని బిర్యానీ తింటారు. ఏంది మీ బిల్డప్ నాకు అర్థం కాదు. అసలు బైబిల్లో ఏం పరిస్థితి ఉంది? యేసు వంశమే వ్యభిచారం కదా, యేసు వ్యభిచారంలో పుట్టాడు, మరి పరిశుద్ధ రక్తం అట్టయింది. అది దావీదు వ్యభిచార వంశం కదా, కోళ్ళని చెక్ చేశారు కదా, వాడు వ్యభిచారి కదా. ఇప్పుడు యెహోవానే తల్లిని కొడుకుతో దెంగిచ్చాడు కదా, తండ్రి కూతుర్ల సెక్స్ కి దావీదే కదా కాదు, యెహోవానే కదా కారణం. అసలు నేను పాత్రనే మాజీ పాత్ర యేసునే, అరే నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినోడివి కదా బాబు అంటారు కదా యేసుని. నీ వల్ల మేము వ్యభిచారం వల్ల పుట్టినోడు అంటారు కదా. మాట్లాడడం కరెక్ట్ కాదు కదా బ్రదర్. యేసు పిచ్చోడని పట్టుకుపోతారు కదా అతన్ని, యేసుని పిచ్చోడని ఇంటి వారు పట్టుకోపోయారు కదా. అవన్నీ తెలియదా మీకు? అసలు యేసు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పు నువ్వు? ఆ 8 సంవత్సరాలు బోధించిన ఆయన యేసుని ఇజ్రాయెల్ ఎందుకు నమ్మట్లేదు, ఎందుకు బ్యాన్ చేశారో చెప్తావా? మరి యేసు పుట్టిన రాజ్యంలోనే ఇజ్రాయెల్ యేసుని ఎదుపుకులో చూస్తున్నారు. మరి మీరు ఎందుకు ఈ భారతదేశంలో ఇంట్లో మత మార్పులు చేసి జనాలను నాశనం చేస్తున్నారు మీరు అమ్మతేజ గారు? నాశనం చేస్తున్నామా? మీరు క్రైస్తవం తీసుకొచ్చి మా యేసు దేవుడు, హిందూ దేవుడు సైతాన్లు అని చెప్పేసి అనవసరంగా మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేసి మీరు మతాలు మార్చి దశం భాగాలు దెబ్బతింటున్నారు. కానీ ప్రజలను మీరు నాశనం చేస్తారు కదా. మీ వల్ల ఎంతమంది ప్రజలు నాశనం అవ్వట్లేదు? ఏం నాశనం అవుతున్నారు? మీ వల్ల చాలా మంది ప్రజలు నాశనం అయిపోతున్నారు కదా. అవునా? పాస్టర్లు నిజంగా చెప్పాలంటే జైలు వేయాలి సార్. పాస్టర్ల ఆస్తులన్నీ గవర్నమెంట్ తీసుకొని పాస్టర్లు జైలు వేసి కడ్డాల మీద కూర్చోబెట్టాలి. తప్పు కదా ఆ విధంగా మీరు మతాన్ని మార్చి జనాలను నాశనం చేయటం. ఏముంది బైబుల్లో? తల్లితో కొడుకు దెంగిచ్చాడు, మరి యెహోవా తప్పు కదా. మరి దావీదు భార్య దావీదు కొడుకుతో దెంగించలేదా? అది మీరు కరెక్ట్ అంటారా? దాన్ని మీరు సమర్థిస్తారా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? మీకు అర్థమవుతుందా? మీకు మనస్సాక్షి? అది నాకు అర్థమవుతుంది స్వామి. అమ్మతేజ గారు దావీదు భార్య దావీదు కొడుకు మనస్సాక్షి ఉందండి? మీకు మనస్సాక్షి ఉందా? యెహోవాకే లేదు, నాకెందుకుంటది చెప్పు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏం యెహోవాకే లేదబ్బా, నాకెందుకుంటది? దావీదు భార్య దావీదు కొడుకు చేత సెక్స్ చేయించలేదా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీకన్నా అర్థమవుతుందా? నేను నిజం మాట్లాడుతున్నా సార్, బైబుల్ మాట్లాడుతున్నా నేను. బైబుల్ పట్టుకొని రండి, మా దగ్గరికి రండి, లేకపోతే మీ దగ్గరికి వస్తాం మేము. చెప్పండి ఎక్కడ ఉంటారో మీరు. నేనుండే బెంగళూరు వస్తావా? మరి ఎప్పుడు వస్తావు చెప్పు నువ్వు. బెంగళూరు వచ్చే మరి బెంగళూరు వచ్చే బెంగళూరు వచ్చి చెప్పాలా? నువ్వే వస్తాన్నావు కదా. ఇప్పుడు మీరు నాతో గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేశారండి? గొడవ కాదు, బైబుల్ ఇంత దరిద్రంగా ఉంది కదా, దీన్ని ఎలా బోధిస్తున్నారు మీరు? బైబుల్ దరిద్రంగా ఉందా? దరిద్రం ఉంది.
ఇప్పుడు నాతో మీరు గొడవ పెట్టుకోవడానికి కాల్ నిర్గమాకాండం చేశారా 11 డేవిడ్ అధ్యాయం చౌదరి చూడు. గారు? నిర్గమాకాండం 11 అధ్యాయం వచ్చిన డేవిడ్ చౌదరి గారు చంపేస్తారు యెహోవా చంపేస్తారు యెహోవా. డానియల్ గారికి కొంచెం డౌట్స్ ఉన్నాయి, తీర్చండి పాస్టర్ అమ్మతేజ గారు. డానియల్ కాదండి, మీరు ఎందుకు మీరు ఫోన్ పెట్టకండి. మీరు ఫోన్ పెట్టేశారంటే మీరు బాగుండదు. అది ఏసై మీద వద్దు, ఏసై మీద ఆన ఏసై మీద ఆననా? అంతే. మీకు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చేయండి. మీరు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి, వారి పిల్లలు మీరు చేయొద్దు, మీ పిల్లలు వాళ్ళు చేసుకోవద్దు అంటాడు ద్వితీయోపదేశ కాండం. ఇదే ఆ దైవ లక్షణం. తర్వాత ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16 నుంచి 17 చదువు. నీకు అప్పగించిన సమస్త జనులని చంపుడి, ఎలాగనగా నీకు అది ఉదియకును. ఇది దీన్ని దేవుడు అన్నారా రాక్షసునాలా? అమ్మతేజ గారు చెప్పండి. మీరు బిల్డప్ ఏంటి? ఏవో బిల్డప్ కన్నా ఎక్కువ ఉంది నీకు. నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడానికి వీడియో తీసుకోలేదు నాయన, నాకు అర్థం కాదు. బిర్యానీ తింటున్నావా లోపల కూర్చొని? ఏం ప్రార్థన చేస్తున్నావు? ఉపవాస ప్రార్థన చేస్తావా? బోసుకుంటూ కూడా ప్రార్థన చేయపోయావా? బట్టలు లేకుండా ఇంకా దేవుడు వచ్చి కరుణిస్తాను నిన్ను. బోసుకుంటూ ప్రార్థన కూడా పెట్టిపోయావా? అమ్మతేజ గారు సమాధానం చెప్పండి సార్. ఏదైనా బైబిల్ మీద ప్రశ్న అడుగుతున్నప్పుడు, డానియల్ గారు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పండి సార్ మీరు. అలా బూతులు మాట్లాడుతుంటే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చూడు ఒకసారి. బూతులు మాట్లాడుతున్నప్పుడు నీలాంటి వాడితో నేనేం మాట్లాడాలా? నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తుల్ని బూతులు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనతో నేనేం మాట్లాడాలా? కాదండి, మేము అడుగుతున్నాం, బూతులు కాదు. నువ్వు బిల్డప్ ఏంటి నాకు అర్థం కాదు. నీ బిల్డప్ నువ్వు ప్రార్థన చేసుకో. బిల్డప్ ఇచ్చి ఆ వీడియో నేను కాదు. ఇప్పుడు నా ఉపవాస ప్రార్థనతో నీకేమైనా సంబంధం ఉందా? కాదండి, ఆ బిల్డప్ ఏంటో అన్నా నాకు అర్థం కాదు. నువ్వేం చేస్తున్నావు? దానికి అది బిల్డప్ ఇచ్చి వీడియో చూపించి ఏ సాధిస్తున్నావు నాకు అర్థం కాదు. నీకేమైనా నష్టం ఉందా? కాదబ్బా, బిల్డప్ ఏంటన్నా? నేను ఉపవాసం ఉంటే నీకేమైనా నష్టం ఉందా? ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏంటి? నువ్వు అసలు ఆ ప్రార్థన ఏంటి? నువ్వు తలుపేసుకోవాలి ఇక్కడి నుంచి అడుగుతున్నాడానికి ఆ వీడియో తీసుకొని పెట్టడం ఏంటి? ఉపవాసం ఎన్ని రోజులు చేసావు? 3 నెలలు చేసావా ఉపవాసం? 3 గంటలు చేసావా? అమ్మతేజ మీరు ప్రార్థన చేయండి సార్. ఈయన కొంచెము క్రైస్తవాన్ని మంట కలుపుతున్నాడండి. అదే నాకు అర్థం కాదు. అసలు క్రైస్తవాన్ని మంట కలుపుతున్నాడు. బిల్డప్లు చేసుకుంటా మీరు ప్రార్థన చేయాలి డానియల్ గారు అప్పుడప్పుడు. మీరు సార్ అమ్మతేజ గారు ఒక ప్రశ్న అడుగుతారు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 13 నుంచి 18 అండి. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిలో పురుషులను, చిన్నపిల్లలను, ఆడవాళ్ళను, ముసలివాళ్ళను అందరినీ ఏకబిగున చంపండి అని ఉంది. ఇప్పుడు ఏమంటారు మరి? ఎంతమంది చంపుతారు చెప్పండి మీరు అమ్మతేజ గారు? అమ్మతేజ గారు ఉన్నారు, చెప్పండి సార్. అమ్మతేజ గారు మీరు మాట్లాడాలి, లేదంటే ఏసై మీద ఆన. ఇట్లా మీరు ఏసై మీద ఆన అన్నప్పుడు కూడా మీరు మాట్లాడకపోతే మీరు ఇంకా ఎవరిని నమ్ముతారండి? అమ్మతేజ గారు ఉన్నారో పోయారా? హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా? అమ్మతేజ గారు, మమ్మీ తేజ గారు మాట్లాడండి. మీరు మాట్లాడాలండి. మీరు మాట్లాడాల్సిన టైం వచ్చిందండి. నీ బిల్డప్ ఏంది? నీ కథ ఏంది? నువ్వు ఎంత చూసుకున్నావు మా తెలీదా? అదేంటో అనాథ శరణాలయం పెట్టి ఎంతమందిని చూసుకుంటున్నావు మా తెలీదా? అది చెప్పే కదా, మీ అసిస్టెంటే చెప్పారు కదా చాలా డబ్బులు వస్తాయి అమ్మతేజ కానీ. అది కాదు నాయన, నువ్వు కష్టపడి బతుకోవచ్చు లేదా? అడుక్కో ఏమన్నా. ఎందుకు ఇట్లా మంట కలుపుతున్నారు? మీరు ఇట్లా చేయడం కరెక్టా అండి? అడుక్కోరా భయ్ ఏమన్నా. ఆ పనులు చేయటం ఎందుకు? మతాలు మార్చి దశం భాగాలు తప్పి బతకటం ఎందుకు నాయన మీరు? కాదు, డానియల్ గారు ఏం చేస్తున్నాడు అంటే ఆ అడవిలో ఉండే జనాలని మతం మార్చేస్తున్నాడు. వాళ్ళ మార్చి అడవిలో ఉండే వాళ్ళని. అరే బాబు, అమ్మతేజ ఏసని చెప్పాడు డబ్బున్న వాడు పరలోకం పోడు అన్నాడు కదా. మీకు డబ్బు ఎందుకు బాబు నాకు అర్థం కాదు. డానియల్ గారు ఫోన్ పెట్టేశారండి. మళ్ళీ చేయి ఏంటండి మీరు? నాకు వాక్యం మీరు బోధించేలా చేయట్లేదు దేవుడి గారు. చేయండి, మళ్ళీ చేయండి. చేయవాడికి ఇవాళ బాప్టిజం చేస్తావాడికి.
చేయాలి, ఫోన్ చేయి. హలో.